ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దినమూల వాక్యముగా కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 1వ వచన భాగాన్ని చదువుకుందాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. చూడండి ప్రియులారా, ధన్యులు అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరు ధన్యులు? ఎందుకు ధన్యులు? ధన్యత అనేటువంటి భాగ్యము మన జీవితాల్లో మనం పొందుకున్నట ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. ప్రియులారా, ఎందుకు ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది అని అంటే, ఈ ధన్యత భూలోకములో ఎక్కడ కూడా దొరకదండి. నువ్వు చదువుకున్నటువంటి దాన్ని బట్టి, ఉద్యోగం చేసిన దాన్ని బట్టి, నీకున్న పలుకుబడిని బట్టి లోకములో ధన్యతలు దొరకవచ్చు. కానీ ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి, ఆయన త్రోవలో ఉండి, ఆయన మార్గములో నడుస్తూ పొందుకునేటువంటి ధన్యత, దానికి నువ్వు విలువ పెట్టి కూడా కొనలేవనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. చూడండి ప్రియులారా, ఏమిటి ఆ ధన్యత? మనకి ఎలా దొరుకుతుంది ఆ ధన్యత అనే విషయాన్ని దేవుడు మనకి ఎలా ఇస్తున్నాడు అనే విషయాన్ని గమనిస్తే 32వ అధ్యాయం కీర్తనల గ్రంథము 1వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడిన వాడు ధన్యుడు. ఆ ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. ధన్యుడు అని అంటే నువ్వు సంపాదించిన వాటిని బట్టి ధన్యుడవ కాలేవు ప్రియులారా. నువ్వు సంపాదించిన దాన్ని బట్టి ధన్యుడవ అయితే ఇక క్రీస్తు రక్తము మనకు అవసరమే లేదు. క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తం మనకు అవసరమే లేదు. కానీ ఈ ధన్యత భూ సంబంధమైనది కాదు, ఈ ధన్యత పరసంబంధమైనది. భూమి మీద నువ్వు ఎన్ని ధన్యతలు పొందినా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా అవన్నీ వ్యర్థము. మేడున్నా మిద్దున్నా, ఎంత పెద్ద గద్దె మీద నీవున్నా, నీలో ఏసన్నా లేకుంటే నీకున్నదంతా సున్నా అని చెప్పినట్లుగా లేఖనం సెలవిస్తూ ఉన్నది. భూలోకపు ధన్యతలు కావండి. నీవు దేవుని యందు భయమును, దేవుని యందు భక్తిని, ఆ విషయాలు రెండు కలిపి ఆయన త్రోవలో ఉంటే నీకు ఏమిటి ఆ ధన్యత అంటే, నీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. నీవు యెహోవా చేత నిర్దోషివని ఎంచబడతావని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియులారా, ఎందుకు నీకు ఈ ధన్యత అనుగ్రహించబడుతుందంటే 103వ అధ్యాయము కీర్తనల గ్రంథము 13వ వచన భాగాన్ని చదువుకుందాం. చూడండి ఎంత చక్కగా వాక్యం ఇక్కడ మనకు తెలియచేస్తుంది. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. అవును ప్రియులారా, నువ్వు తెలుసో తెలియక తప్పు చేసావు, నువ్వు తెలుసో తెలియక అతిక్రమములు చేసావు, దొంగతనం చేసావు, నరహత్య చేసావు, వ్యాభిచారం, ఏదో ఒక నేరం అనే పాపం అనేది నువ్వు చేసావు, దైవ విరుద్ధమైన కార్యాలు చేసావు. కానీ దేని వాక్యం సెలవిస్తుంది, నీవు ఏదో మరి పొరపాటున జరిగిపోయినటువంటి దానిని బట్టి నీ జీవితంలో దేవుడు కనీవిని ఎరగని రీతిగా నిన్ను క్షమించే దేవుడై ఉన్నాడు, నిన్ను జాలిపడే దేవుడై ఉన్నాడు. నిన్ను మోక్షమునకు ఏ విధంగా నన్ను తీసుకుపోవడానికి తన రక్తాన్ని ఆల్రెడీ చిందించి పెట్టాడనే విషయాన్ని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచినట్లుగా దావీదు మహారాజు పడిపోయినప్పుడు ఆయన మీద జాలి చూపించాడట. సంసోను పడిపోయినప్పుడు ఆయన మీద జాలి చూపించాడట. కానీ ఇస్కరియోతు యూదు చూపించలేదండి, గెహాజీకి చూపించలేదు, ఆకానుకు చూపించలేదు. వాళ్ళకెందుకు చూపించలేదంటే వాళ్ళు మార్గములో ఉన్నారు కానీ భయభక్తులు కలిగి జీవించలేరు. వాటి యందు వారు వాంఛ కలిగి ఉన్నారు. నువ్వైనా నేనైనా ఎవరైనా పాపపు ఇచ్చల మీద వాంఛ కలిగి మనము జీవించిన వారమైతే మనం జయ జీవితాన్ని జీవించలేం, ధన్యతను మనం పొందలేము. అన్ఎక్స్పెక్టెడ్గా, అనుకోకుండా మరి జరిగిపోయినటువంటి వాటిని బట్టి దేవుడు నిన్ను క్షమించే దేవుడై ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి వారులారా, నీ జీవితంలో, నీ బ్రతుకులో ఎలాంటి కృప నీకు అనుగ్రహించబడుతుందంటే, పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక కుమారుడు ఉన్నాడట. ఆ కుమారుని పేరు తప్పిపోయినటువంటి కుమారుడని వాక్యం సెలవిస్తుంది. ఆ తప్పిపోయిన కుమారుడట లోకంలో ఉన్నాడట, లోకంలో తిరిగాడట, లోకాన్ని అనుభవిస్తూ ఉన్నాడట, ఇష్టానుసారంగా జీవించి తన జీవితాన్ని, తన బ్రతుకునంతా సర్వనాశనము చేసుకున్నాడట.
సర్వనాశనం చేసుకొని తిరిగి ఆయన సన్నిధికి వచ్చి, ప్రభువా తండ్రి, నేను విరోధముగా నీకు పాపం చేశానయ్యా అని అంటే ఆ కుమారుని ఎడల జాలి పడుతున్నాడట. తండ్రి తన కుమారుల జాలి పడినట్లుగా నేల జాలి. అవును ప్రియులారా, ఈరోజు మన ఎడల దేవుడు జాలి పడకపోతే మనం ఎప్పుడో పోయేవారం. ఈ భూమి మీద ఇంకా మనం బ్రతికేవారేమి కాదు. ఇంకా మన ఎడల ఆయన కృప చూపుతున్నాడంటే, మన ఎడల జాలి పడుతున్నాడంటే మనలో ఏదో ఆయనకి ఇష్టమై ఉన్నది కనుకనే మనల్ని బ్రతికిస్తున్నాడు. ఆయనకి ఇష్టమైనది ఏదో మనలో ఉంది కనుకనే ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించైనా పాత రొద్ద జీవితాన్ని మనం సంపూర్ణంగా విడిచిపెట్టుకోవాల్సినటువంటి వారమై ఉన్నామని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఒక మార్గస్థుడు ఉన్నాడట. అతన్ని దొంగలు ఇష్టానుసారంగా కొట్టి కొన ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారట. అయితే పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, మంచి సమరయుడట అతని మీద జాలిపడి అతని గాయములన్నీ కడుతున్నాడట. అవును ప్రియులారా, నీ జీవితంలో ఏ గాయములు ఉన్నాయో, నీ జీవితంలో ఏ బాధలు ఉన్నాయో, నీ జీవితంలో ఎంత ఘోరమైన పాపంలో కూరుకుపోయిందో వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు, నీ అందు జాలి పడుతున్న దేవుడు అనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, నువ్వు చేయవలసింది, మనం చేయవలసింది ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో ఉన్నప్పుడు నువ్వు గాయపడినటువంటి వాడివా, తప్పిపోయినటువంటి వాడివా, చెడిపోయినటువంటి వాడివా, నిందలు అవమానాల్లో ఉన్నటువంటి వాడివా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రభువా నన్ను క్షమించుమని గనక నువ్వు అడగగలిగినట్లయితే ఆయన నిన్ను క్షమించి నిన్ను పరిశుద్ధపరిచి నీ మీద జాలి చూపించి నిత్య జీవం అనే ధన్యత, నిత్య రాజ్యానికి వారసులైన ధన్యత మనకందరికీ అనుగ్రహిస్తాడు. నీకు నాకు అందరికీ ఇస్తాడు ఆయన. కనుక మనం చేయవలసింది ఏంటంటే ఆయన భయభక్తులు కలిగి జీవించుదాం, ఆయన త్రోవలో నడుచుదాం, ఆయన మార్గంలో నడుచుదాం. అట్టి కృపాత్రేక దేవుడు మనకిచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుని నీకు వందనాలు. మా యందు జాలిపడి దేవా, మా యందు జాలిపడి మా యందు కృపను చూపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని త్రియేక దేవుడిని నేస్తున్నామని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.